రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. వైజాగ్ స్టీల్, విశాఖ ఉక్కు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మ గౌరవం. విశాఖ ఉక్కు ఒక కారాగారం మాత్రమే కాదు, ఒక ఇండస్ట్రీ మాత్రమే కాదు. విశాఖ ఉక్కు ఒక ఇమోషన్, ఒక సెంటిమెంట్. 1960లలో 1960స్లో జరిగింది ఒక ఉద్యమం. ఇదే విశాఖ ఉక్కు కోసం ఎంతోమంది ప్రాణాలకు లెక్క చేయకుండా ఉద్యమించారు. ఎంతోమంది ఆస్తులను త్యాగం చేస్తే ఇంకెంతోమంది 32 మంది బుల్లెట్లకు ఎదురెళ్ళి ప్రాణత్యాగం చేశారు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో కూడా జగిత్యాలలో 2 చనిపోయారు. జగిత్యాలకు చెందిన వాళ్ళు. వరంగల్లో 25,000 మందితో ఒక పెద్ద ర్యాలీ తీశారు ఆ రోజుల్లో. ఇక ఆంధ్ర రాష్ట్రంలో అంటే చెప్పలేనంతగా అద్భుతంగా ఉద్యమించారు. అందుకే సాధ్యమైంది విశాఖ ఉక్కు. ఇందిరమ్మ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్, పివి నరసింహారావు గారు జాతికి అంకితం చేసిన ప్రాజెక్ట్. ఇలా ఒకరు కాదు, 2 కాదు, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రధానమంత్రులు కంకణం కట్టుకొని విశాఖ ఉక్కుని సాధ్యం చేశారు. ఎన్నోసార్లు విశాఖ ఉక్కు ఈ ఇండస్ట్రీ నష్టాలలో ఉంటే ఆ నష్టాలకు కూడా నిధులిచ్చి మరి ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విశాఖ ఉక్కు నిలబడాలి అని, విశాఖ ఉక్కు కోసం ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు విశాఖ ఉక్కు కోసం. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే విశాఖ ఉక్కుకు ఈ ఫ్యాక్టరీకి సొంతంగా మైనింగ్ కోసం మైన్స్ కూడా సొంత గనులే ఈ పాటికి ఏర్పాటు చేసేవాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ దురదృష్టం, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజు వరకు ఒక సొంత మైన్ లేకపోయింది విశాఖ ఉక్కు. కానీ 2014 వరకు లాభాలలో నడిచిన ఫ్యాక్టరీ. ఆ తర్వాత క్రమంగా ఒకటొకటిగా వచ్చిన ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోతే క్రమంగా నష్టాల్లో, క్రమంగా అప్పుల్లో కూరుకుపోయింది విశాఖ స్టీల్. కారణం ఎవరు? దొంగలు ఊళ్ళు దోచుకున్నారు అన్నట్టు ఈ విశాఖ ఉక్కును దోచుకోవడానికి తయారయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కారణం 35,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు. దాదాపు లక్షల కోట్లు విలువ చేస్తుంది. అదే గనుక ఈ ఫ్యాక్టరీని నష్టాల పాలు చేసి అప్పుల పాలు చేస్తే ఇక అడ్డేముంది, ఇది నష్టాలలో ఉంది అని చెప్పి దీన్ని ప్రైవేటైజ్ చేయొచ్చు అని కుట్ర పన్నారు.